అంతా సరే, అబ్బాయి తండ్రి? నా పెద్ద కొడుకు. ఓ, ఈరోజు ఇంట్లో లేరా ఆయన? సమాధానం ఇవ్వకపోయినా అవమానం, ఇచ్చినా అవమానం. కర్ణ, ఏంటో నీ జాతకం. ఊరుకునుంటే లాభం కన్నా నష్టమే ఎక్కువ. అన్న ఇక్కడే ఉన్నారు. అదే కొంచెం పనుందని బయటికి వచ్చేసా. అమ్మా, వీడే నా పెద్ద కొడుకు రమేష్. కూర్చో. నమస్తే. 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 అబ్బాయిలు కాంపౌండ్ దూకడం, చెట్లెక్కడం, టవర్లెక్కడం చూసి ఏంటబ్బాయి అబ్బాయిలు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ప్రేమ పవర్ ఏంటా అని. ప్రౌడ్ ఆఫ్ యూ నిధి, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ పాటికి వాళ్ళు మాట్లాడుకోవడం మొదలై ఉండొచ్చా? ఒకవేళ కర్ణ సార్ ఆ అమ్మాయికి ఓకే చెప్తే, ఆయన కనుక ఓకే చెప్తే నేనిక్కడే నా ప్రేమకి న్యాయం కావాలని ప్రతిఘటన చేస్తాను. ఆ వచ్చిన అమ్మాయిని ఇక్కడ నుంచి గంటేస్తాను. కర్ణ సార్ దగ్గరికి ఎవరు రాకూడదు, ఆయన హార్ట్ లోకి ఎవరు కాలు పెట్టకూడదు. నిధి వాయిస్లో ఉందేంటి? శాంతి, పెళ్ళై వెళ్ళిపోయాక ఏ విషయానికి మిస్ అవుతానో లేదో తెలీదు. నువ్విలా నూనె రాసి మసాజ్ చేయడం మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతాను. అక్కడ నాకు ఇవన్నీ ఎవరు చేస్తారు? నాకు అదే దిగులు తల్లి. శాంతి, శాంతి. నిత్య, తేజస్ అమ్మా నాన్నలతో మాట్లాడావా? ఇంకా లేదు, కానీ నేను అదంతా మేనేజ్ చేసుకుంటాను. ఎందుకు దిగులు పడుతున్నావు? నేను అడిగేదానికి నువ్వు దాటేయకుండా సమాధానం చెప్పాలి, సరేనా? సరే, ఏం విషయం అడుగు. రేపు మన నిధి ఎవరైనా అబ్బాయిని ప్రేమించి అతను మా అమ్మా నాన్న ఈ పెళ్లి ఒప్పుకోలేదు, నేనేం చెయ్యాలి అంటే అప్పుడు నువ్వేం చేస్తావు? అక్క, నా బాయ్ ఫ్రెండ్ ని చూడడానికి అమ్మాయి వస్తుందంట. ఏంటి సమాధానం చెప్పవు? ఏం చేస్తావు దానికి? కళ్ళు మూసుకుని ఒప్పుకుంటావా? అదెలా అవుతుంది శాంతి? వెళ్ళే చోట తను బాగుండాలి కదా. అదింకా చిన్నపిల్ల శాంతి. వాళ్ళు ఒప్పుకోకపోతే పిచ్చి ధైర్యంతో పంపించేస్తామా? అదే నేను చెప్తున్నది. నిధి నీ కంటికి ఇంకా చిన్నపిల్లలాగా, నువ్వు నా కళ్ళకి ఎప్పటికీ చిన్నపిల్లవే తల్లి. నీ పెళ్లి విషయంలో మాత్రం నేను తలదోర్చకూడదంటే కుదురుతుందా? శాంతి, నాకు దానికి చాలా వ్యత్యాసం ఉంది.
పెళ్ళై వెళ్ళిపోయే ఆడపిల్లలు అందరూ ఒక్కటేనే. తమది కాని ఇంటిని తమది చేసుకోవాలనే వెళతారు. కానీ ఈ మనవరాలు అందరికన్నా గట్టిది. నేను లోపలికి రావచ్చా? రావద్దంటే అక్కడే నిలబడతావా? నువ్వు ఇచ్చిన డెడ్ లైన్ కన్నా ముందే నేను రెడీ చేయించుకొని వచ్చేసాను. సో నన్ను బయట నిలబెట్టే అవకాశమే లేదు. పెళ్ళి ఇన్విటేషనా? ఆల్రెడీ రెడీ అయిపోయిందా? శాంతి, ఇది చూడు, నీ మనవరాలు పెళ్లి పత్రిక. పోతే తేజస్, మనం ఎవరెవరికి ఇన్విటేషన్ ఇవ్వాలో లిస్ట్ వేద్దామా? ఆ ఆర్డర్లో అందరికి ఇస్తూ వద్దాం. నేను రెడీ. ఎవరికి పత్రిక ఇవ్వకూడదు. చిన్న వయస్సు, ఇన్ని సాధించారు, కానీ రవ్వంత కూడా అహంకారం లేదు. మాకు ఇష్టమేనండి. మా అబ్బాయి గురించి మేమే పొగడడం బాగుండదని ఊరుకున్నాను. మీ నోటి వెంటే పొగడ్తలు మొదలైన తర్వాత నేను కూడా వీడి గుణగణాలు చెప్పాలనుకుంటున్నాను. అంత మంచివాడు వీడు. బంగారు, ఉమ్? ఊరుకో ప్లీజ్. కృష్ణ కృష్ణ, ముందు కర్ణ సార్ని ఎవరైనా పొగిడితే ఖుషీగా ఉండేది. కానీ ఇప్పుడు కృష్ణ ప్లీజ్, ఆ అమ్మాయి కర్ణ సార్కి జోడీ కాదు అనేలా చెయ్యి తండ్రి, ప్లీజ్. అమ్మా నాన్నకి ఇష్టమైతే నాకు ఇష్టమే. డార్లింగ్, చూడు చూడు, తనకి కోడలు వస్తుందని నా కోడలి మొహం ఎలా వెలిగిపోతుందో. అత్తయ్య, ఊరుకోండి మీరు. కృష్ణ, కర్ణ సార్ నా వాడు, నేనెలా వదిలేస్తాను? నాకదంతా కుదరదు. నువ్వే ఏదో ఒక దారి చూపించాలంతే. సరే అయితే ఒక మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేద్దాం. అలాగే, మీ అబ్బాయి జాతకం ఇవ్వండి. ఇప్పుడు నీ జాతకం బయటపడుతుంది. ఇప్పుడేగా అబ్బాయి నచ్చాడన్నారు, జాతకం ఎందుకు? జాతకం చూసిన తర్వాత అది ఉచ్చమో తుచ్చమో చూసి చెప్తారు. అలాగా? ఆ అబ్బాయి జాతకంలో ఏదైనా ఇబ్బందా? ఏంటి? అలాంటిదేం లేదు. జాతకమే ఇబ్బంది పాపం.